సో ఇది నిన్న విజయ్ దేవరకొండ మాట్లాడింది చాలా ఆసక్తికరంగా అయితే ఉంది. ముఖ్యంగా ఆ మనిషిలో ఒక ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత దేవుడు గుర్తొస్తాడు అని చెప్పేసి అందరూ అంటారు. అంటే జీవితంలో మనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, అంటే డౌన్ ఫాల్లో ఉన్నప్పుడు మనకి దేవుడు గుర్తొస్తాడు అని చెప్పేసి అంటారు. నాకైతే విజయం చూస్తే అదే అనిపించింది. ఆయన గతంలో మనం ఇంటర్వ్యూ చూసాం, ముఖ్యంగా ఒక టీవీ ఛానల్లో యాంకర్తో ఏ విధంగా రూడ్గా మాట్లాడాడో కూడా మనకు తెలుసు. అంటే చాలా ఆయనకు ఒక యాటిట్యూడ్, అంటే యాటిట్యూడే ఆయనకి హీరోయిజం కూడా యాటిట్యూడ్ వల్లే వచ్చిందని చెప్పొచ్చు. సో ఆ యాటిట్యూడ్ని బయట కూడా ప్రదర్శించడంతో చాలా మంది హట్ అయ్యారు. 2-3 సినిమాలు హిట్ కాగానే ఎందుకు ఇంత పొగరీనికి అనేటువంటిది కూడా వచ్చింది. ఈ క్రమంలో నిన్న ఆయన మాట్లాడింది చూస్తే చాలా మార్పు అయితే విజయ్లో కనిపించింది. 2 అంశాలు. ఒకటేంటంటే తిరుపతిలో ఉన్నప్పుడు చిత్తూరు యాస, తిరుపతి యాసతో మాట్లాడటం ఒక ఎత్తు అయితే, పక్కా తెలంగాణ స్లాంగ్తో మాట్లాడే విజయ్ నిన్న చిత్తూరు స్లాంగ్తో మాట్లాడారు. అంటే మనం చూసాం పుష్ప సినిమాలో హీరో మాట్లాడే యాస ఏదవుతుందో ఆ యాసలో మాట్లాడారు. సో ఇంకో విషయం ఏంటంటే ఆయన మాట్లాడే మాటల్లో కూడా ఖచ్చితంగా ఆ దేవుడు కరుణించాలి, ఆ దేవుడు దీవెనలు ఉండాలి, ఆ వెంకన్న స్వామి దీవెన ఉంటే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, వెళ్ళి ఫస్ట్ ప్లేస్లో కూర్చుంటాను, స్టార్ని అయిపోతాను, ఇంకా మంచి స్థాయిలో ఉంటాను అనేది అటువంటి భావన వచ్చే విధంగా మాట్లాడారు. సో ఏది ఏమైనా కూడా యంగ్ హీరోలు అందరూ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎందుకంటే సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కూడా దాన్ని మనం నెత్తికెక్కించుకోకుండా యాటిట్యూడ్ ప్రదర్శించకుండా ఉంటే ఖచ్చితంగా జనాలు దాన్ని స్వీకరిస్తారు. మనం చూసాం పవన్ కళ్యాణ్ చూసినట్టయితే, పవన్ కళ్యాణ్లో చాలా కంటిన్యూ ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఆయనకి. అథారిటీ దాగేజీ కంటే ముందు, ముఖ్యంగా జల్సా కంటే ముందు అయితే 7-8 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినట్టుగా ఉన్నాయి. సో అయినా కూడా జనాలు ఆయన్ని ఆరాధించే వాళ్ళు. పవన్ కళ్యాణ్ సినిమాల్ని, ఫ్లాప్ అయిన సినిమా కూడా ప్రొడ్యూసర్కి లాస్ వచ్చేది కాదు అంటారు. అంటే పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి, ఆయన సినిమా మనం చూడాలి అనేటువంటి అభిమానం అనేది పెంచుకున్నారు. ఆ విధంగా ఉంటే, యాటిట్యూడ్ అనేది ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా అందరూ హక్కుని చేర్చుకుంటారు. ఇటువంటి పరిస్థితి రాదు. ఇలా దేవుణ్ణి వేడుకోవడం, అభిమానుల్ని పదే వేడుకోవాల్సిన పరిస్థితి అయితే రాదు. ఏది ఏమైనా కూడా మంచి నటుడు, మంచి కటౌట్ ఉన్నటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండ. ఈ యొక్క సినిమా అయితే 100% ఖచ్చితంగా హిట్ విజయ్కి అవసరం. ఇది విజయ్ నా ప్రోమో చూస్తుంటే, వాటికి సంబంధించిన ట్రైలర్ చూసినైతే ఖచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది. గౌతమ్ తిరునూరి ఎంత డీటెయిల్గా ప్రతి ఒక్క సన్నివేశాన్ని చేస్తాడు. ఆ కథలో కూడా చాలా పట్టు ఉంటుంది. అలాంటి గౌతమ్ తిరునూరి విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కూడా మంచి నటి, మంచి అవకాశాలు ఇప్పుడు పెద్ద స్టార్స్తో కూడా చేస్తుంది. అదే క్రమంలో కింగ్డమ్ అనేది ఇప్పుడు వచ్చే ఈ నెల 31న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పేసి మన ఛానల్ తరఫున కూడా కోరుకుందాం.